హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. సింగరేణి ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఆన్లైన్ అప్లై డేట్ కూడా స్టార్ట్ అయింది. 1 మార్చి నుండి 18 మార్చి వరకు అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ ఇచ్చారు, అప్లై లింక్ కూడా ఇచ్చారు. మీకు దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం, ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా. సో ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా సింగరేణి ఏదైతే క్యాలరీస్ ఏదైతే ఉందో SCCL నుండి రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇద్దరి అండర్లో ఉండే ఇక్కడ మనకు కోల్ మైన్స్ అనుకోవచ్చు. సో ఈ సంస్థలో మనకు ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి అనేది ఫస్ట్ ఒకసారి చూద్దాము. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ చూసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. సబ్ ఓవర్సీస్ ట్రైనింగ్కి సంబంధించి 16 వ్యాకెన్సీస్ ఉన్నాయండి. సబ్ ఓవర్సీస్ ట్రైనింగ్కి సంబంధించి. సో ఈ ఉద్యోగాలు మనకు సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్. మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ చూసుకుంటే 30 ఇయర్స్. SC, SC, BC క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అప్ టు 35 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇవి 16 వ్యాకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్కి సంబంధించి 30 వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనకు MBBS చేసి ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ 3 వ్యాకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి BSc హానర్స్ కానీ అగ్రికల్చర్లో, లేదంటే ఫారెస్ట్రీలో అగ్రికల్చర్లో, లేదంటే MSc అగ్రికల్చర్ కానీ ఫారెస్ట్రీ కానీ హార్టికల్చర్ కానీ చేసి ఉండాలి. లేదంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించి ఏదైనా డిపార్ట్మెంట్స్లో కానీ దీనికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. మినిమం 18 to 35 అప్లై చేసుకోవచ్చు. SC, ST, BCకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్కి సంబంధించి బీటెక్ సివిల్ చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్. 18 వ్యాకెన్సీస్ ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రోజియాలజిస్ట్ సంబంధించి 2 వ్యాకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి MSc హైడ్రాలజీ అయితే చేసి ఉండాలి, లేదంటే MSc జియాలజీ చేసి ఉండాలి. జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ డిగ్రీ చేసి ఉండాలి 55% మార్క్స్తో. అది కూడా మనకు లా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి E2 గ్రేడ్ BE బీటెక్ చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ E2 గ్రేడ్కి సంబంధించి గ్రాడ్యుయేట్స్ విత్ అట్లీస్ట్ 2 ఇయర్స్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్. MBA లాంటి కోర్సులు. మేనేజ్మెంట్ ట్రైనీ F&Aకి సంబంధించి CA కానీ ICWA కానీ CMA చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్. మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్కి సంబంధించి BE బీటెక్ మనకు ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్. సో BE బీటెక్ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి 139 వ్యాకెన్సీస్ ఉండడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. దీనికి సంబంధించిన పే స్కేల్ కూడా మీరైతే ఇక్కడ చూడొచ్చు. 80,000 నుండి 1,50,000 వరకు శాలరీస్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి. ఇదే కాకుండా చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి ఒకటి మనకు ఆఫ్లైన్ మోడ్ కానీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. OC, BC, SC, ST అభ్యర్థులకు ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సపరేట్గా మార్క్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మనం ఆన్లైన్ అప్లై చేసే టైంలో ఫీజ్ పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. సో 1000 రూపీస్ అనేది ఫీజ్ పేమెంట్, 100 రూపీస్ వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు, 900 వచ్చి ఎగ్జామినేషన్ ఫీజు. క్యాండిడేట్స్ బిలాంగ్ టు SC, ST అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ SCCL. సో ఎవరైతే ఉంటారో వాళ్లకు ఎగ్జామినేషన్ ఫీజు నుండి ఎగ్జామ్టెడ్. సో వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 100 రూపాయలు పే చేయాలి. సో మిగిలిన అభ్యర్థులందరూ 1000 రూపాయలు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసే టైంలోనే. సో అప్లై చేయాలంటే ఇక్కడ మనకు సెకండ్ అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసామంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్లికేషన్ లింక్. సో ఈ అప్లికేషన్ ఫారంలో మీరు ఏ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, లోకలా నాన్ లోకలా, సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి, సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నాన్ లోకల్ అని పెట్టండి, నేటివ్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ అని పెట్టండి. సో ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్టిక్ అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సో నాన్ లోకల్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. చూసుకొని నోటిఫికేషన్ మొత్తం చదివిన తర్వాత అప్లై చేసుకోండి. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేశారంటే నెక్స్ట్ మనకు పేమెంట్కి సంబంధించిన లింక్ అయితే వెళ్తుంది.
పేమెంట్ ఉండే వాళ్ళు పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫోటో విత్ సిగ్నేచర్ 10 to 50 KB ఉండేది అప్లోడ్ చేయాలి. తర్వాత మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ని PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ప్లేస్ ఎక్కడ నుండి అప్లై చేస్తున్నారు అనేది కూడా మెన్షన్ చేసి సబ్మిట్ చేయండి. సో ఇది డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సింపుల్గా అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.